షుగర్ వల్ల మనం వరి అవ్వాల్సింది ఏంటి అంటే మనకి బేబీకి 3 మేజర్ మీల్స్ 3 మైనర్ మీల్స్ ఉండాలి. వెల్కమ్ టు విజయాస్ అన్ఫిల్టర్డ్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది నేను చెప్తాను. సో ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ అనేది 2 రకాలుగా ఉంటది. అంటే మనం ముందే షుగర్ పేషెంట్ అయ్యి ప్రెగ్నెంట్ అవ్వడము, దాన్ని ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అంటాం. రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వలన ఇన్సులిన్ రెసిస్టెన్సీ వచ్చి అబ్నార్మల్ గా షుగర్ వాల్యూస్ అనేవి పెరుగుతాయి. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటామన్నమాట. సో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది మనము స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఈ పేషెంట్కి షుగర్ ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేసుకుంటాము. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు చేస్తాము? 24 to 28 వీక్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు చేస్తాము. స్క్రీనింగ్ టెస్ట్ చేసే పేరు ఏంటంటే డిప్సీ టెస్ట్. డిప్సీ టెస్ట్లో ఏంటంటే పేషెంట్కి 75 grams ఆఫ్ గ్లూకోజ్ ఇచ్చి 2 hours తర్వాత శాంపిల్ తీసుకుంటాము. ఆ శాంపిల్లో 140 milligrams per deciliter కన్నా ఎక్కువగా ఉంటే పేషెంట్కి షుగర్ వచ్చిందని మనం నిర్ధారించుకుంటాం. సో దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇది ఇలా కన్ఫర్మ్ అయిన తర్వాత మనం వరి అవ్వాల్సిన పని ఏమీ లేదు. డాక్టర్ ఇచ్చే సలహాల మేరకు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, దానివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, బేబీకి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకోవాలి. జెస్టేషనల్ డయాబెటీస్ కన్ఫర్మ్ అయ్యింది. కన్ఫర్మ్ అయిన తర్వాత మనము ఎలాంటి ఫుడ్ తినాలి? మనం తినే ఫుడ్ అనేది ఏంటంటే 3 మేజర్ మీల్స్ 3 మైనర్ మీల్స్ ఉండాలి. 3 మేజర్ మీల్స్ అంటే ఏంటి? టిఫిన్, లంచ్ అండ్ డిన్నర్, ఇవి 3 మేజర్ మీల్స్. 3 మైనర్ మీల్స్ అంటే ఏంటంటే లంచ్కి మనకి టిఫిన్కి మధ్యలో తీసుకునేది ఒక మైనర్ మీల్, లంచ్కి ఈవినింగ్ డిన్నర్కి మధ్య తీసుకునే ఇంకొక మైనర్ మీల్, తర్వాత ఇంకొక మైనర్ మీల్ తీసుకోవాలన్నమాట. అంటే తక్కువ క్వాంటిటీలోని మనం ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే షుగర్ వాల్యూస్ పెరగకుండా ఉంటుంది. నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే మనము కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటూ ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంటే మనం ఒక ప్లేట్ తీసుకున్నప్పుడు, మనం లంచ్ తీసుకుంటున్నప్పుడు ప్లేట్లో ఏంటంటే 2/3 వచ్చేసి మనం కర్రీస్ వాటితో నింపుకోవాలి, 1/3 మాత్రమే రైస్ ఉండాలి. అంటే రైస్ క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ స్వీట్స్ అవాయిడ్ చేయాలి. కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అంటే సీతాఫలం, బనానా, సపోటా ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. టీ, కాఫీ, పాలల్లో షుగర్ అనేది వేసుకుంటూ ఉండకూడదు. నెక్స్ట్ మిల్లెట్స్ అనేవి తినడం బెటరు. అంటే ప్లెయిన్ వైట్ రైస్ కన్నా మనము గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే షుగర్ వాల్యూస్ అబ్నార్మల్గా పెరగకుండా ఉంటాయి. నెక్స్ట్ దుంపలు అంటే బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి అవాయిడ్ చేయడం అనేది మంచిది. నెక్స్ట్ ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర, వెజిటబుల్స్ మంచిగా తీసుకోవడం వలన షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సో మీరు డైట్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్ తక్కువగా తినాలి, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మంచిగా వెళ్ళేటట్టు చూసుకోవాలి. 3 మేజర్ అండ్ 3 మైనర్ మీల్స్ కింద తీసుకోవాలి. తక్కువ క్వాంటిటీ ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఇది డైట్ విషయంలో మీరు జాగ్రత్త పడాల్సింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అంటే ఎలా చేసుకోవాలి అంటే సింపుల్గా మనము ఒక 15 to 30 minutes సింపుల్ వాకింగ్ అనేది చేసుకోవడం వలన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం వన్స్ షుగర్ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక 15 days డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల ఒక 15 days అనేది అబ్జర్వ్ చేసి డాక్టర్ మళ్ళీ షుగర్ టెస్ట్ రిపీట్ చేస్తారు. ఆ రిపీట్ చేసినప్పుడు మన డైట్తో కంట్రోల్గా ఉంది అనుకోండి, త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా డైట్ మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ డైట్ చేసినా కూడా మన కంట్రోల్లో లేదు అనుకుంటే మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ప్రెగ్నెన్సీలో సేఫెస్ట్ మెడికేషన్ ఏంటి? మెట్ఫార్మిన్. ఇది యూస్ చేసుకుంటూ డాక్టర్ షుగర్ కంట్రోల్లో ఉందా లేదనేది ఎవ్రీ విజిట్కి మీకు వెళ్ళినప్పుడు చెక్ చేసుకొని దాంతో కంటిన్యూ చేస్తారు. లేదు ట్యాబ్లెట్తో కూడా కంట్రోల్ అవ్వలేదు అనుకుంటే ఇన్సులిన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే మాత్రం మీరు అసలు వరి అవ్వాల్సింది ఏమీ లేదండి. వన్స్ డెలివరీ అయిపోయిన 6 weeks తర్వాత 90 నుంచి 95% అనేది మీ షుగర్ వాల్యూస్ నార్మల్కి వచ్చేస్తాయి. బట్ డైట్, సింపుల్ వాకింగ్, డాక్టర్ చెప్పిన మెడికేషను అండ్ ఫ్రీక్వెంట్గా మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం వలన మదర్ మీద కానీ బేబీ మీద కానీ ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ పడకుండా ఉంటుంది. నెక్స్ట్ షుగర్ వల్ల మనం వరి అవ్వాల్సింది ఏంటి అంటే మనకి బేబీకి అంటే ప్రెగ్నెన్సీకి ముందు మాత్రం మనకు షుగర్ ఉంటే
హెచ్బిఏవన్సీ లెవెల్స్ అనేవి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే మీరు హెచ్బిఏవన్సీ చెక్ చేసుకోవాలి. హెచ్బిఏవన్సీ చెక్ చేసుకున్నప్పుడు దాని వాల్యూస్ కానీ బాగా ఎక్కువగా ఉంటే బేబీకి అవయవ లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే షుగర్ ఉందో వాళ్ళు హెచ్బిఏవన్సీ మీ షుగర్ వాల్యూస్ కంట్రోల్ చేసుకున్నాక మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, ప్రెగ్నెన్సీలో షుగర్ ఉండడం వల్ల కూడా బేబీకి అవయవ లోపాలు వస్తాయని చెప్పాను కదా. సో టిఫా స్కాన్ అనేది కన్ఫామ్గా చేసుకొని అవయవ లోపాలు ఏమన్నా ఉంటే నిర్ధారణ అనేది చేసుకోండి. నెక్స్ట్, నెలలు నిండు కొద్ది ఉమ్మనీరు ఎక్కువగా పెరిగిపోవడం, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఉమ్మనీరు ఎక్కువగా పెరిగిపోవడం, బేబీ బాగా బరువు పెరిగిపోవడం, నెక్స్ట్ బేబీ మూమెంట్స్ సడన్గా తగ్గి బేబీ లోపల చనిపోవడం, ఇలాంటి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఫ్రీక్వెంట్గా మీరు డాక్టర్ విజిట్స్కి వెళ్తూ మీ మూమెంట్స్ని ప్రాపర్గా చూసుకుంటూ బేబీ గ్రోత్ నార్మల్గా ఉందా లేదంటే ఎక్సెసివ్గా ఉందా ఏంటనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే బేబీ వెయిట్ ఎక్కువగా ఉండడం వలన ఒక్కొక్కసారి సిజేరియన్ సెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలా ఏమైనా వెయిట్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ నార్మల్గా సిజేరియనా ఏంటనేది కూడా మీరు డాక్టర్తో డిస్కస్ చేసుకోవాలి. షుగర్ వచ్చిందని మీకు ప్యానిక్ అవ్వకుండా ప్రాపర్ డైట్ తీసుకుంటూ దాన్ని కంట్రోల్లో పెట్టుకొని దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ పడకుండా మీరు కేర్ తీసుకోండి. థ్యాంక్ యూ.